జల్సాలకు అలవాటు పడి విద్యుత్ మోటార్లు దొంగతనం చేస్తున్న ఆరుగురు అంతర్జిల్లా దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 6,16,000 రూపాయల విలువైన వైర్లు, 71 కరెంటు మోటార్లు, అలాగే వీరి వద్ద నుంచి ఒక టాటా ఏసీ ట్రాలీ, ద్విచక్ర వాహనంతో పాటు మారుతి కారును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అంతర్జిల్లా కరెంటు మోటార్ల దొంగతనాలు చేస్తూ మనకి పట్టుబడినటువంటి ఒక దొంగల ముఠ. వీళ్ళు యాక్చువల్గా మన దగ్గర చూస్తే వీళ్ళ దగ్గర నుంచి మనం రికవర్ చేసిన ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని చూస్తే దాదాపు 6,16,000 విలువ కలిగినటువంటి 71 కరెంటు మోటార్లు వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. సో డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో కేసెస్ బుక్ అయినాయి. ఈ కరెంటు మోటార్స్తో పాటు మనము ఒక ట్రాలీ, ఆటో ట్రాలీ టాటా ఏస్ ది, అట్లాగే ఒక మారుతి 800 కారు, అలాగే 7 సెల్ ఫోన్స్ ఈ నిందితుల నుంచి రికవర్ చేయడం జరిగింది. దీనిలో సిసిఎస్ మరి కమలాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి అక్యూజ్ని అప్రహెండ్ చేయడం, రికవరీ చేయడం ఇదంతా కూడా చేయడం జరిగింది. ఈ అక్యూజ్డ్ యొక్క వివరాలు మనం చూసినట్లయితే 5గురు ఇందులో మంచిర్యాల టౌన్ నుంచి ఉన్నారు. 5గురు అక్యూజ్డ్. మోతే రాజు అని చెప్పేసి ఇతను టాటా ఏస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అలాగే తిరుపతి మోటం అని చెప్పేసి ఇనుప సామాన్ దుకాణంలో పనిచేస్తాడు. వారణాసి లక్ష్మణ్ ఇతను కూడా పాత ఇనుప సామాన్ దుకాణంలో పనిచేస్తాడు. మోటం నరేష్ అని చెప్పేసి ఇతను ఆటో డ్రైవర్. వస్తం భీమేష్ అని ఇతను కూడా ఇనుప సామాన్ షాప్లో పనిచేస్తాడు. వీళ్ళ 5గురు కూడా మంచిర్యాల టౌన్ నుంచి ఉన్నారు. ఇంకో ఇద్దరు టేకు నవీన్ మరి సిరిగిరి ప్రసాద్, వీళ్ళిద్దరు కూడా పెద్దపల్లి జిల్లా నుంచి ఉన్నారు. వీళ్ళు ఉల్లిగడ్డల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తుంటారు. సో ఫస్ట్ 5గురిని మనం పట్టుకున్న తర్వాత వాళ్ళ కన్ఫెషన్ బేస్ చేసుకొని ఇంకో ఇద్దరిని కూడా ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఎట్లా ఈ దొంగతనాలు చేశారు ఏంటి అనేది మనం వెరిఫై చేస్తే వీళ్ళందరూ కూడా రకరకాల పనులు చేస్తున్నారు. చిన్న చిన్న ఇనుప సామాన్ షాపుల్లో పనిచేయడం, డ్రైవర్స్గా చేయడం చేస్తూ వీళ్ళకి వచ్చే డబ్బులు సరిపోక తాగుడికి అలవాటు పడి ఇంకా ఎక్కువ సంపాదించి ఈ వ్యసనాలకి ఉపయోగించుకోవడం కోసం అని చెప్పేసి వీళ్ళు దొంగతనాలకు అలవాటు పడ్డారు. దీనిలో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వ్యవసాయ భూముల్లో పెట్టేటువంటి మోటార్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఉన్న కాపర్ వైరు, అట్లాగే ఈ ట్రాన్స్ఫార్మర్స్లో ఉంటున్నటువంటి కాపర్ వైరు ఇవన్నీ కూడా దొంగతనం చేసి ఇవి అమ్ముకొని వీటి ద్వారా వీళ్ళ యొక్క జల్సాలకు ఉపయోగించడం మొదలుపెట్టారనమాట. సో దీనిలో వీళ్ళు ప్రీవియస్ హిస్టరీ మనం చూస్తే ఇంతకుముందు వీళ్ళు కరీంనగర్, రామగుండం ఇట్లా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారు. దీనిలో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్స్ పగలగొట్టి కాపర్ వైర్ తీసుకెళ్ళడం, అట్లాగే వ్యవసాయ బావులకి పెట్టినటువంటి కెనాల్స్లో వాటర్ కోసం పెట్టినటువంటి మోటార్స్లో ఉన్న కాపర్ కాయిల్ను దొంగతనం చేయడం, వీటన్నిటిలో కూడా వీళ్ళు ఒకసారి పట్టుబడి అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళొచ్చారనమాట. డిఫరెంట్ కేసెస్లో అరెస్ట్ అయ్యి జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ దొంగతనాలు అనేవి ప్రారంభించారు. మనకు రీసెంట్గా జనవరి నుంచి మార్చి లోపు ఒకదాని తర్వాత ఒకటి మోటార్లు దొంగతనం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ కమలాపూర్ పోలీస్ స్టేషన్లో, మన దగ్గర దామెరా పోలీస్ స్టేషన్లో ఇట్లా దొంగతనాలు అనేవి రిపోర్ట్ అవ్వడం జరిగింది. భీంపల్లి ఇట్లా డిఫరెంట్ విలేజెస్లో. సో ఒక గ్యాంగ్ ఏదో ఆపరేట్ అవుతుందని